ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి అతని అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, ప్రాణం పోసే విద్యలను, దివ్య శక్తులను నేర్చుకున్నారు. ఆ తరువాత గురువుగారి వద్ద సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడవి గుండా పోవాల్సి వచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమైన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చనిపోయిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. తమ విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోశారు. ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం వారిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సిన నీతి: తెలివి లేని బలం, విద్య అనర్థాలకు దారి తీస్తుంది.